ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫేక్ జాబ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఇంకా ఏఐ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇంకా. ఎందుకు దీనికి పెరగడానికి గల కారణాలు ఏంటి మేడం? చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది. అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి సరిపడా ఎంప్లాయ్మెంట్ జాబ్స్ అనేది లేవు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇప్పుడు జాబ్ అంటే మన 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 దేశంలో ఒకటైతే ఇది నేను అంటే బ్యాడ్ వే చెప్పట్లేను, బట్ ఒక ఫీలింగ్ ఏంటంటే ఏ చిన్న జాబ్ అయినా నేను చేస్తా అనే మెంటాలిటీ చాలా మందికి చాలా తక్కువ ఉంటుంది. అంటే నేను చదువుకున్నాను కదా, ఇంత చిన్న జాబ్ నేను చేయలేను. ఇప్పుడు వేరే దేశాలు ఎట్లుంటుందంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఎంత చిన్న జాబ్ చేసినా కూడా ఆ జాబ్కి రెస్పెక్ట్ ఇస్తూ చేస్తుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఇంత చదువుకున్నా, నేను చిన్న జాబ్ని స్టార్ట్ చేయ, నాకు రావడం పెద్ద జాబ్ చేయాలని ఒక మెంటాలిటీ ఉంటుంది. అది ఒక రీజన్ కావచ్చు. అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది. అంటే ఎంతమంది అయితే చదువుకొని బయటకి ఎవ్రీ ఇయర్ వస్తున్నారు స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్కి తగ్గట్టు ఎంప్లాయ్మెంట్ ఆ జాబ్స్ అనేవి లేవు. ఆ కౌంట్ అనేది బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో దానివల్ల కూడా కావచ్చు. అండ్ ఇప్పుడు ఎంత క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బీటెక్ చాలామంది చేసి బయటకు వస్తూ ఉన్నారు. బట్ బీటెక్ చేసి చదువుకొని వచ్చిన వాళ్ళకి ఆ సరిపడే క్వాలిఫికేషన్ సరిపడా నిజంగా అంత స్కిల్ ఉందా, నిజంగా కూడా అంత స్కిల్ ఆ టాలెంట్ ఉందా? జస్ట్ ఏదో చదువుకున్నంటే చదువుకున్న నామకే వాస్తే చదువుకుని రావడం కాదు. ఆ స్కిల్డ్ అయి వస్తున్నారో కూడా ఒక ప్రాబ్లం. సో స్కిల్ లేనప్పుడు జాబ్స్ అది క్రాక్ చేయడం కూడా కష్టమే. సో ఎవరైతే ఇంటర్వ్యూస్ పాస్ అవుట్ కారో వాళ్ళందరూ కూడా ప్రాబ్లమే. ఇంకా చాలా ఏళ్ళు తరబడి వాళ్ళు అన్ఎంప్లాయిడ్ ఉండి, జాబ్ లేకుండా ఉండి, ఏం చేయాలని అర్థం కాక కన్సల్టెన్సీ మీద డిపెండ్ అయ్యి, లేకపోతే ఆన్లైన్లో జాబ్ ఆఫర్స్ చూసి, ఇట్లాంటి ఫేక్ ఆఫర్స్ చూసి ఏదో ఒకటి కొంచెం డబ్బులు పే చేసేస్తే వచ్చేస్తుంది కదా జాబ్ అని ఒక ఆశ. సో ఆశతోనే చాలామంది ఇట్లాంటి వాటికి బలవుతూ ఉన్నారు. ఇంకా దాని మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, బట్ మెయిన్ రీజన్స్ అయితే ఇవే. అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో మెసేజ్ల ద్వారా కూడా నకిలీ ఉద్యోగ ఆఫర్లు అనేవి ఎక్కువైపోతున్నాయి. సో అసలు ఇలాంటి మోసాలు ఎలా జరుగుతాయి, ముఖ్యంగా దానికి గల కారణాలు ఏంటి మేడం? ఇప్పుడు ఏంటంటే అందరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. ఎందుకంటే ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ ఈజ్ మస్ట్. ఇప్పుడు ఏం జాబ్ చేయకపోయినా, ఈవెన్ ఇప్పుడు జస్ట్ ఒక 9th 10th క్లాస్కి వచ్చినా కూడా పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్స్ మస్ట్. ఎందుకంటే గూగుల్ సర్చ్కి, చాట్ జీపీటీ సర్చ్కి, దేనికైనా ఫోన్ అవసరం. వర్చువల్గా క్లాసెస్ వినేవాళ్ళు ఉన్నారు, యూట్యూబ్లో క్లాసెస్ వినేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఫోన్ అవసరం. సో స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఆ స్మార్ట్ ఫోన్లో ఈ ఇంటర్నెట్ ఇది ఎంత ఎఫెక్ట్ చేసిందంటే మనుషులని ఎంత పాజిటివ్గా అడ్వాంటేజెస్ ఉన్నాయి, నెగిటివ్గా అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో రకరకాల వెబ్సైట్స్ క్రియేట్ చేసేసి ఇట్లా మేము జాబ్స్ ఇస్తాము, మాకు ఇంత అమౌంట్ పే చేయండి, రిజిస్ట్రేషన్ ఫీజు అమౌంట్ పే చేయండి, లేకపోతే మీకు ఇక్కడ జాబ్ ఇప్పిస్తాను, నాకు ఇంత అమౌంట్ పే చేస్తే మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు నేనే జాబ్ ఇప్పిస్తాను. ఇంకా ఎక్కువ మంది ఏం తెలుసా, ఇండియాలో కాకుండా ఓవర్సీస్ జాబ్స్ అంటే బయట ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పేసి వీళ్ళందరినీ ల్యూర్ చేసి అంటే మభ్యలాగా పెట్టి వీళ్ళందరికీ ఏంటంటే ఫేక్ ఏదో చూపిస్తూ ఉంటారు అనమాట, గాల్లో మేడల్ టైప్స్. సో వాళ్ళు ఈ ఉద్యోగం అనేసరికి ఎవరైనా ఉద్యోగం అనగానే ఖచ్చితంగా అట్రాక్ట్ అయిపోతారు. సో ఆ జాబ్స్ వెబ్సైట్లో పెట్టడం కూడా అట్రాక్ట్ చేసే విధంగా పెడతారు. సో ఇట్లా మీకు ఆఫర్స్ అంటే మనం చూస్తే డౌట్ కూడా రాదు, ఇది ఒరిజినల్గా అనిపిస్తుంది. సో ఇట్లాంటి సైట్స్ అన్నిటికీ వీళ్ళు అట్రాక్ట్ అయిపోయి జాబ్లెస్గా ఉండి ఆల్రెడీ డిప్రెషన్ ఉండి ఇట్లాంటి వాటి చూడగానే సరే జాబ్ ఆఫర్స్ వస్తాయి కదా. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా. సో వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉంటారు, మీరు ఇంట్లోనే ఉండి చేసుకోండి జాబులు, బయట పోనక్కర్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, ఇలాంటి వాళ్ళని కూడా ఇది చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఊర్లలో ఉంటారు, ఊర్లలో కూడా మీరు ఇంట్లో వండుకుంటా మీరు జాబ్ చేయొచ్చు అని చెప్పేసి సీనియర్ సిటిజన్స్ని కూడా మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు అయినా కూడా స్టిల్ మీరు జాబ్ చేయొచ్చు అన్నట్టు జాబ్ చేసి అట్లా సైడ్ జాబ్ చేసుకోండి, ఫుల్ టైం జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ అట్లా చూపిస్తుంటారు. సో ఇవన్నీ అట్రాక్టివ్గా చెప్పేసి ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి చూసినా సోషల్ మీడియాలో ఈ యాడ్స్ అనేవి కనిపిస్తాయి. సో యాడ్స్కి పడిపోవద్దు. ఎందుకంటే ఎవరైతే ఇట్లాంటి డబ్బులు అడుగుతున్నారంటే ఫస్ట్ డౌట్ మీరు పడాలి, ఎందుకు డబ్బులు అడుగుతున్నారే. అంటే ఏది కూడా ఇప్పుడు ఇట్లాంటి ఫస్ట్ ఫీజు తీసుకొని జాబ్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఇల్లీగల్. సో ఎవరైనా మనీ అడుగుతున్న జాబ్ కోసం అంటే మాత్రం ఖచ్చితంగా మీరు డౌట్ పడాల్సిందే, అది ఫేక్ సైట్స్ అని చెప్పేసి. అంటే చాలామంది విద్యార్థులు కన్సల్టెన్సీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అక్కడ బ్యాక్ డోర్ జాబ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఆ బ్యాక్ డోర్ జాబ్స్ అనేవి ఒక ₹1,00,000 2 లక్షల ప్యాకేజీని బట్టి ఉంటుంది. ఇప్పుడు ₹2,00,000 అయితే 20,000 మంత్లీ జాబ్ అలా, లేకపోతే 4,00,000 అయితే 40,000 అలా రకరకాల జాబ్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ చెప్పడం ఏమో ఇలా చెప్తూ ఉంటారు, తర్వాత ఒక 1 or 2 months వాళ్ళ కంపెనీలో జాబ్ అయితే ఇప్పిస్తారు. 1 or 2 months వర్క్ చేసిన తర్వాత సమ్ రీజన్స్ వల్ల వాళ్ళని ఆ కంపెనీలో నుంచి తీసేస్తుంటారు. సో అలా మోసపోయిన విద్యార్థులు ఏం చేస్తే బాగుంటుంది మేడం? మీకు చిన్న స్టోరీ చెప్తా, చిన్న స్టోరీ షార్ట్లో చెప్తా. ఒక ఎంప్లాయీస్ ఉన్నారు, ఏంటంటే బీటెక్ అయిపోయింది, వాళ్ళు పాస్ అవుట్ అయిన బయటకు వచ్చిన తర్వాత ఫోన్లో చూస్తుంటే వెతుకుతుంటే సడన్గా ఒక సైట్లో
మీకు జాబ్ ఇస్తాము, ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాము, 3 months ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు పే చేస్తాము, మీ పే అంటే 3 months కూడా మేము డబ్బులు కడతాము, 3 months తర్వాత పర్మనెంట్గా చేసుకుంటామని చెప్పారు. సరే అని చెప్పేసి వీళ్ళు బీటెక్ స్టూడెంట్స్ ఒక 4-5 అందరూ కూడా క్లాస్మేట్స్, వీళ్ళందరూ కూడా చూపిస్తున్నారు జాబ్ అని. వాళ్ళకి ఆఫీస్ కూడా ఉంది, ఫిజికల్గా ఒక ఆఫీస్ ఉంది, ఎక్కడ ఏంటని అడగండి. సో ఒక ఆఫీస్ ఉంది. ఈ 5 వెళ్ళి జాబ్లో జాయిన్ అయినారు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత జాబ్ చేస్తున్న కొద్ది ఏం చేశారంటే ఫస్ట్ మంత్ పే చేశారు. అంటే శాలరీ ఏదైతే ఒప్పుకున్నారో, ఎగ్జాంపుల్ 15,000 అన్నారు అనుకోండి, ఆ 15,000 వీళ్ళు పే చేసినారు. పే చేసిన తర్వాత వాళ్ళకి చెప్పిండ్రంటే మీరు ఇంకొక 5 తీసుకురండి, ఇంకొక 5 తీసుకురండి జాబ్కి, మాకు రిక్వైర్మెంట్ ఉంది, మేము రిక్రూట్ చేసుకుంటున్నాం, ఇంకో 5 తీసుకురండి, తీసుకొచ్చినందుకు మీకు డబ్బులు ఇస్తా అని చెప్పిండ్రు. వీళ్ళు తీసుకెళ్ళలేకపోయినారు. 5 అడిగారు కదా, 5 తీసుకెళ్ళలేకపోయినారు. వీళ్ళు ఏం చెప్పిందంటే మీకు ఇంకా ట్రైనింగ్ ఇస్తాం, మీరు మాకు పే చేయండి, ఓకే, మీరు మనిషికి ఒక 30,000 పే చేసుకుంటే వెళ్ళండి, మీకు ఎక్స్ట్రా కోచింగ్ ఇస్తాము, దీని ద్వారా ఏం చేస్తామంటే మేము బయటికి పంపిస్తాం, ఇండియాలో కాకుండా బయట ఫారెన్ కంట్రీకి పంపిస్తాం, దానికి మీరు 30,000 ఇవ్వండి అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఎట్లా 15,000 ఇచ్చారు, ఇంకో 15,000 ఇస్తే సరిపోతుంది కదా అనుకున్నారు. తర్వాత సెకండ్ మంత్ ఏమైందంటే ఇచ్చారు, వీళ్ళు 30,000 అందరు ఇచ్చున్నారు. సెకండ్ మంత్కి ఏమైంది అంటే ఆయన జాబ్ చూపిపోతే ఇంకా ఖర్చులు ఉన్నాయని ఏదేదో ఫీజులు అది ఇది అని చెప్పేసి ఇంకో 50,000 తీసుకున్నారు. ఒకేసారి తీసుకోలేదు చూడండి, ఇక్కడ ట్రిక్. సెకండ్ మంత్లో 50,000 తీసుకున్నారు, మళ్ళీ ఏదేదో చెప్పి థర్డ్ మంత్లో ఆల్రెడీ కట్టి ఇరుక్కున్నారు, థర్డ్ మంత్ ఇంకొంచెం 15,000 అడిగారు, మళ్ళీ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత సడన్గా వీళ్ళు ఏంటంటే మార్నింగ్ వెళ్ళి ఆఫీస్ చూసారు, తాళం వేసి ఉంది ఆఫీస్కి, లేరు, మొత్తం ఎత్తేసారు, ఆఫీసే లేదు, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళినారో వాళ్ళ అడ్రస్ తెలియదు, ఊరు తెలియదు, ఏం తెలీదు. మనిషికి లక్ష పోయింది, 1,15,000 అయింది. అట్లా ఎంతమంది లాస్ అయినారో తెలుసా? 250 members. సో ఇది వాళ్ళ స్ట్రాటజీ ఎట్లుంటుందంటే 10,000 ఇచ్చి 1,00,000 మేము తీసుకుంటాం. 10,000 ఇస్తున్నారంటే ఫస్ట్ మీరు డౌట్ పడాలి ఎందుకు ఇస్తున్నారు. సో ఇట్లాంటి అన్ని స్కామ్స్ అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. సో బేసికల్లీ ఏంటంటే ఎవరైనా జాబ్ ఆఫర్స్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఫీజు అడుగుతున్నారు, మిమ్మల్ని ప్రెషరైజ్ చేస్తున్నారు మనీ కోసం అంటే వాళ్ళ మోటో, వాళ్ళ ఇంటెన్షన్ అంతా మీ దగ్గర డబ్బులు తీసుకోవడమే, ప్రెషరైజ్ చేస్తున్నారు అంటేనే మీరు ఫస్ట్ డౌట్ తినాలి. ఎందుకంటే ఏ కంపెనీ కూడా నిజంగా పని చేయించుకునే కంపెనీ ఎంప్లాయీస్ నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయదు, మీ దగ్గర నుంచి వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. పని జాబ్ అనేది ఇచ్చినప్పుడు వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మీకు దాని రిటర్న్లో డబ్బులు ఇస్తారు, అంటే మీకు శాలరీస్ ఇస్తారు. అంతేగాని మీరు ఇది కట్టండి అది కట్టండి మీకు జాబ్లు ఇస్తా అనడం నమ్మొద్దు. కన్సల్టెన్సీస్ ఏ ఉన్నా కూడా ఫేక్, మ్యాక్సిమం ఫేక్ ఉంటాయి. కొన్ని 50 అంటే ఒక 30-40% నిజంగా ఉండొచ్చు, బట్ మిగతా అంతా ఫేక్. సో మీరు ఆ కంపెనీస్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ కన్సల్టెన్సీ గురించి మొత్తం ఎంక్వైరీ చేసుకొని వెళ్ళాలి. అంటే వాళ్ళు ఎగ్జాంపుల్ ఏంటంటే జిఎస్టీ ఉందా లేదా, జిఎస్టీ రికగ్నిషన్ ఉందా లేదా, అవన్నీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా చూసుకోవాలి. ఇలాంటివన్నీ చూసుకొని అప్పుడు అది మీకు జెన్యూన్ అనిపిస్తేనే మీరు వెళ్ళి ఆ కన్సల్టేషన్కి వెళ్ళండి. అండ్ ఎప్పుడు ఫస్ట్ ప్రయర్ డబ్బులు ఇవ్వకండి, ఓకే. ఏదైనా కంపెనీ రిక్రూట్ అయిన తర్వాత అందులో నుంచి శాలరీ నుంచి డబ్బులు ఇస్తానండి, బట్ ఏదైనా చెక్ చేసుకోకుండా మాత్రం ముందుకెళ్ళదు. మీరు చూడొచ్చు అమీర్పేటలో కానీ లైక్ ఎస్ఆర్ నగర్లో కానీ ఇలాంటి ప్లేసెస్లో ఏం చేస్తుంటారంటే 100% జాబ్ గ్యారెంటీ అని బోర్డులు పెడుతూ ఉంటారు. లోపలికి వెళ్తే ఏమి ఉండదు. అంటే ఆ బోర్డు చూసి కొంతమంది విద్యార్థులు మోసపోతుంటారు. అంటే నిజంగానే 100% మనకి ఇక్కడ జాయిన్ అయితే జాబ్ వచ్చేసింది అన్నట్లు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు అమీర్పేట, పర్టికులర్గా అమీర్పేట ఎస్ఆర్ నగర్ ఎందుకు అయింటుంది చెప్పండి? ఎందుకంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మొత్తం ఐటీకి సంబంధించిన ప్యాకేజెస్ అంతా కూడా, ఇవన్నీ ఐటీకి సంబంధించినవి, కంప్యూటర్ సైన్స్ సంబంధించినవి, ఏవైనా ప్యాకేజెస్ కోచింగ్స్ అన్నీ కూడా మొత్తం హైదరాబాద్ అమీర్పేటలో ఎస్ఆర్ నగర్లో అవైలబుల్. మీరు వెళ్తే మీకు తెలుస్తుంది ఎంతమంది స్టూడెంట్స్ అక్కడ ట్రైనింగ్ కోచింగ్లు అవేమో కొత్త ప్యాకేజింగ్ తీసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. సో ఇది ప్రైమ్ స్పాట్ కాబట్టి అట్లాంటి ప్లేస్లోనే ఇలాంటివి కనిపిస్తాయి. ఎందుకంటే అందులో 100లో ఒక 5 అట్రాక్ట్ కారా అని వాళ్ళ ఉద్దేశం. సో ఇట్లాంటి ప్లేసెస్లో పెడతారు. సో ఇవన్నీ కూడా బిజినెస్ ట్రిక్స్ అండి. సో 100% గ్యారంటీ అదంతా అంటే 100% ఫేక్ కాదు, 100% జెన్యూన్ కాదు. నేనేం చెప్తున్నానంటే నేను అందరినీ డిస్కరేజ్ చేయట్లేను. వెళ్ళేటప్పుడు చూసుకోండి, మీకు జెన్యూన్గా అనిపిస్తేనే ఇది ఓకే నమ్మొచ్చు అనిపిస్తేనే వెళ్ళండి. అండ్ నెవర్ పే మనీ, ఫస్టే ప్రయర్గా మనీ పే చేయొద్దు. అట్లాంటి పే చేసేది ఉంటే మాత్రం అట్లాంటి జోలికి పోకపోవడం నయం, ఎందుకంటే తర్వాత మోసపోతారు. సో వీటికి ఏంటంటే ఇప్పుడు సెక్షన్స్ కూడా ఏమేమి ఉంటాయంటే చీటింగ్ కేసు వేయొచ్చు, ఇంపర్సనేషన్ ఉంటుంది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంటుంది, సో ఐటీ యాక్ట్, ఇవన్నీ కూడా మీకు మీరు ఏమన్నా ఇట్లాంటి ఫేస్ చేస్తే మాత్రం మీకు కేర్స్ వేయచ్చు. అంటే ఒక కంపెనీ పేరుతో వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి దాని ద్వారా మోసం చేయడానికి ఇది తీవ్రమైన నేరంగా పరిగణించవచ్చా దాన్ని?
ఇప్పుడు ఒక కంపెనీ పేరుతో అంటే ఫేక్ కంపెనీ సపోజ్ ఇప్పుడు క్లోనింగ్ చేసిండ్రు అనుకోండి, ఏదైనా కంపెనీ క్లోనింగ్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పేరు ఏపీసీడీ అని ఉంది. సో నిజంగా ఏపీసీడీ వెరీ ఫేమస్ కంపెనీ, దానికి నిజంగా కూడా మంచి క్రెడిట్ అంటే బయట మంచి పేరు ఉంది. సో అట్లాంటి ఏబిసిడి పేరు మీదనే ఇంకెవరో ఫేక్గా క్లోనింగ్ లాగా చేస్తూ ఇంకోరు ఎవరైనా కంపెనీ ఆ పేరుతో సేమ్ పేరుతో క్రియేట్ చేసి మేము జాబ్స్ ఇస్తున్నాం అంటే చాలామంది ఏమనుకుంటారు, అయ్యో ఇది ఏబిసిడి చాలా కంపెనీ ఫేమస్, ప్రాబ్లం లేదు, ఇట్లాంటి వాడికి ఎంత డబ్బులు ఇచ్చినా పర్లేదని వెళ్ళిపోతారు. అలా కాకుండా ఏం చేయాలంటే మీరు ఆన్లైన్లో చెక్ చేయండి ఈ కంపెనీ నిజంగా రిజిస్టర్డా కాదా. అది ఆన్లైన్లో మీరు చెక్ చేసుకుంటే కనిపిస్తుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని కూడా మీ యూట్యూబ్లో చూస్తే తెలుసుకోవచ్చు ఎలా అని. సో ఈ కంపెనీ జెన్యూన్ కంపెనీ కాదా, దానికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా. సెకండ్ ఏంటంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా చూసుకోండి, ఎందుకంటే ఏ కంపెనీ అయినా పెట్టినప్పుడు దాని జిఎస్టీ మస్ట్. సో ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటే అవన్నీ చూసుకోండి. అండ్ దాని హిస్టరీ ఏంది. ఇంకోటి లింక్డ్ఇన్ కూడా చూసుకోవచ్చు, లింక్డ్ఇన్ అని ఒకటి ఉంటుంది, అందులో అన్ని ప్రొఫైల్స్ ఉంటాయి. సో ఆ కంపెనీ ప్రొఫైల్ ఎట్లుంది, నిజంగా కంపెనీ ప్రొఫైల్ ఉందా, ఏ ఇయర్లో పెట్టబడింది, ఎస్టాబ్లిష్డ్ ఏ ఇయర్, సో దాని చిట్టా మొత్తం ఉంటుంది. సో అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత లీగల్ అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు చదువుకునే ఉంటారు. సో ఇవన్నీ బేసిక్స్ అండి, లింక్డ్ఇన్ అవన్నీ ఎవరికైనా తెలిసింది. సో ఈ ప్రొఫైల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, జెన్యూన్గా ఉన్నాయా లేదా చూస్తే మీకు ఓకే జెన్యూన్ అనిపిస్తే యూ క్యాన్ గో హెడ్, లేకపోతే మాత్రం దాని జోలు పోకండి. అంటే లింక్డ్ఇన్లో కూడా ఈ మధ్యకాలంలో మోసాలు జరుగుతున్నాయని. లింక్డ్ఇన్లో మీరు ఇది వెరిఫై చేసుకునే ఆప్షన్ ఉంటుంది, లింక్డ్ఇన్ ఊరికే కాదు. సో ఎందుకంటే దానికి మొత్తం కూడా అంటే జెన్యూన్గా ఉంటుంది. సో ఇప్పుడు కంపెనీస్కి మాత్రం క్లియర్గా అన్నీ క్లియర్గా అనిపిస్తాయి లింక్డ్ఇన్. సో దాన్ని ఎవరు పెట్టారు ఏంటి అట్లా మీకు ఒక్కసారి ప్రొఫైల్ పోయి మీరు దాని మీద రీసెర్చ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. 100% కాకపోయినా అట్లీస్ట్ 67% అర్థమైనా చాలు. మీకు 1% డౌట్ వచ్చినా కూడా దాని జోలికి వెళ్ళొద్దు. అంటే కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పేసి ట్రైనింగ్ డిపాజిట్ పేరిట డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు, దీన్ని చట్టపరంగా ఎలా చూడొచ్చు అంటారు? ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ ఫీజు అంటే డౌట్, డిపాజిట్ పెట్టండి అంటే డౌట్, ఏ విధంగా మనీ అడుగుతున్నారంటే డౌట్ తినండి, ఖచ్చితంగా డౌట్ పడాల్సింది. ఎందుకు అడుగుతున్నారు అదే చెప్తున్నాను, ఏ కంపెనీ అయినా సరే మీకు ఇస్తుందంటే మీ దగ్గర నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయదు, మీ దగ్గర నుంచి ఓన్లీ వర్క్ పనిని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తుంది, మీ స్కిల్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ కంపెనీ మీరు ఇచ్చే ఆ తక్కువ అమౌంట్ ఏ కంపెనీ ఎక్స్పెక్ట్ చేయదు, అది మినిమం లాజిక్ నేను చెప్పేది అయితే. సో మధ్యలోనే ఎవరైనా మిడ్మెన్ ఉన్నారు, లేదు ఒక బ్రోకర్స్ ఉన్నారు, కన్సల్టేషన్స్ ఉన్నాయి, అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళు నిజంగా వర్క్ చేస్తున్నారు, నిజంగా కంపెనీలు ఇప్పిస్తారు, పెద్ద పెద్ద కంపెనీస్ చూపిస్తుంటారు, అట్లా జాబ్ ఇప్పిస్తూ అంటున్నారు. సో వాళ్ళు రిజిస్ట్రేషన్స్ అవన్నీ అడుగుతున్నారంటే ఖచ్చితంగా డౌట్ పడాలి. సో ఎప్పుడు కూడా మనీ ముందే పే చేయొద్దు అంటున్నా. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే మాత్రం మీరు ఏం చేయొచ్చు అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి చీటింగ్ కింద. సో ఏదైనా ఒక డాక్యుమెంట్స్ అట్లాంటివి ఉన్నా కూడా మీరు ఫోర్జరీ అవుతుంది. ఈవెన్ ఐటీ యాక్ట్లో ఏంటంటే 6060 సో ఇంపర్సనేషన్స్, ఫోర్జరీ అన్నీ ఈ అఫెన్సెస్ అన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి. సో మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టచ్చు. ఎందుకు పెట్టమంటున్నానంటే ఫర్దర్ వేరే వాళ్ళని మోసం చేయకుండా. ఇప్పుడు కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ పేర్లు చెప్పి కూడా ఆఫర్ లెటర్ ఇస్తూ ఉంటారు, ఇలాంటి కేసెస్లో బాధితులను ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మల్టీనేషనల్ నేను అదే చెప్తున్నా, పెద్ద పెద్ద కంపెనీ మల్టీనేషనల్ ఎంఎన్సీస్ పేర్లు చూపిస్తుంటారు, ఈ కంపెనీలు ఇప్పిస్తామా ఆ కంపెనీ ఇప్పిస్తాం అంటే అట్లాంటి కంపెనీస్ తీసుకోరండి. మీ దగ్గర మంచి ప్రొఫైల్ అంటే మీ రెజ్యూమే ఎట్లుంది, మీకు ఎంత క్వాలిఫికేషన్ ఉంది, మీరు అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫ్రెషర్ అయినా సరే మీరు చేసిన ఏంటి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలాంటివన్నీ కంపెనీ చూస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. బ్యాక్ డోర్ అంటూ ఏం ఉండదు, పెద్ద పెద్ద ఎంఎన్సీస్ బ్యాక్ డోర్ ఏం తీసుకోదు, ఒక రెఫరెన్స్తో తీసుకుంటారేమో మ్యాక్స్ టు మ్యాక్స్, అంతకనే ఉండదు. కొంతమంది అయితే ఫేక్ హెచ్ఆర్స్ కూడా ఉంటారు. ఎట్లా అంటే ఆన్లైన్లో ఒక సైట్ చూపిస్తారు, నిజంగా కూడా వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకి ఏమి ఉండదు, ఇట్లా యాక్టర్స్లా ఉంటారు, వాళ్ళు హెచ్ఆర్స్ లాగా మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఇదంతా డ్రామా లాగా, అసలు ఎంత షాకింగ్ అనిపిస్తాయి అవి చూస్తుంటే. అంటే హెచ్ఆర్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇప్పుడు టీవీలో ఇట్లా కనిపిస్తున్నాము, అట్లనే ఇట్లా ఎదురుగా కూర్చుని వర్చువల్గా ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. రియల్గా వాళ్ళు హెచ్ఆర్ కాదు, కంపెనీకి సంబంధం లేదు, అంతా యాక్టర్స్ని పట్టుకొని చేపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, అరే నిజంగా హెచ్ఆర్ వచ్చి నిజంగా ఇంటర్వ్యూ చేసి అని చెప్పి డబ్బులు ఇస్తారు, నమ్ముతారు. అంటే ఒకరిని మోసం చేయడానికి ఎంతకైనా చేస్తారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇలాంటివి ఏవి నమ్మొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి వాటికి. ఎందుకంటే ఎంఎన్సీస్ యూజువల్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఆర్ వర్చువల్ ఇంటర్వ్యూస్ చేస్తారు, బట్ దాంట్లో కూడా మీకు ఆ జెన్యూనిటీ మీకు తెలుస్తుంది. సో ఎవరైనా కానీ డైరెక్ట్ కంపెనీ వాళ్ళే మీకు ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. సో మధ్యవర్తులను ఎవరిని నమ్మొద్దు. అంటే ఈ ఫేక్ ఉద్యోగ మోసంలో ఉద్యోగం మీద ఆశతో విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా బాధితులు కూడా ఉంటారు. లైక్ ఇప్పుడు నార్మల్ చదువుకున్న వాళ్ళే కాకుండా చదువుకుని వాళ్ళని కూడా కువైట్ అని చెప్పి, సౌదీ అని, గల్ఫ్ కంట్రీస్ కూడా పంపిస్తూ ఉంటారు. అక్కడ ఇరుక్కుపోతూ ఉంటారు. ఇక్కడ చెప్పేది ఒకటి ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఇచ్చే పని ఒకటి ఉంటుంది.
అండ్ అక్కడ అంత సౌకర్యవంతంగా కూడా ఉండదు. అలాంటి వాళ్ళని ఎలా రక్షించుకోవాలంటారు? ఇప్పుడు జాబ్స్ అంటే అండి, ఇప్పుడు రెగ్యులర్గా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ శాతం జాబ్స్ ఫారిన్ కంట్రీస్ పోవడం అంటే ఎక్కువ శాతం కూడా మనం చూసేది కన్సిడర్ చేసే బీటెక్ స్టూడెంట్స్. సో ఎంఎస్లో అవి మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే బయట ఫారిన్ కంట్రీలో మీకు జాబ్ ఇట్స్ నాట్ దట్ ఈజ్ అంత సింపుల్గా రాదు. సో ఫారిన్ కంట్రీస్కి మీరున్న క్వాలిఫికేషన్తో మీకు ఏం ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ పంపించి మీకు మంచి ప్యాకేజ్తో జాబ్ ఇప్పిస్తా అంటే ఫస్ట్ థింగ్ మీరు డౌట్ పడాలి. సో ఏం చేయాలంటే ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మోసపోతే మాత్రం అక్కడ ఎంబసీలో కంప్లైంట్ చేయండి. ఇండియన్ ఎంబసీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. మళ్ళీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటుంది. సో ఆ మినిస్టర్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఇట్లా మీతో మోసం జరిగిందని చెప్పి చేయొచ్చు. అది కాకుండా ఈవెన్ సైబర్ క్రైమ్ లాగా ఈవెన్ ఇప్పుడు 1930 ఉంది, మీరు అక్కడ నుంచి కూడా ఇక్కడ సైట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే సైబర్ క్రైమ్కి వెబ్సైట్ ఉంటుంది కదండి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టచ్చు. అక్కడ నుంచైనా సరే ఇంటర్నెట్ త్రూ కాబట్టి. సో అక్కడ నుంచి చేసేందంటే అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళ అడ్రస్ ఐపీ అడ్రస్ పట్టుకొని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి మిగతా ఫర్దర్ ఇంకా ఇట్లాంటివి జరగకుండా కాపాడుతారు. సో మిమ్మల్ని కూడా కాపాడుతారు అక్కడ నుండి. సో ఇది ఒక పార్ట్. మీరు మాట్లాడే కువైట్ అదంతా ఏంటంటే యూజువల్ అన్ఎడ్యుకేటెడ్, ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే అక్కడ లేబర్ వర్క్కి అంటే అక్కడ తక్కువ అంటే మన ఇండియన్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవడానికి చాలామంది ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటారు. సో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు లేబర్ వర్క్కి, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళే వెళ్తారు ఎక్కువ శాతం. సో వీళ్ళని ఏం చేస్తారంటే ఇది ఒకటి యూస్ చేసుకొని చాలామంది వీళ్ళని మోసం చేస్తూ మేము ఇప్పిస్తాం, కువైట్లు ఇప్పిస్తాము, సౌదీలు ఇప్పిస్తాము, అట్లాంటి దుబాయ్లు ఇప్పిస్తాం అని చెప్పేసి ఈ ముస్లిం కంట్రీస్ యూఏలు తీసుకొని వెళ్తూ ఉంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఉండదు, అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఉండదు, మళ్ళీ వెనక్కి పంపించడం జరుగుతుంది. లేకపోతే ఒక పెద్ద జాబ్ చూపించి ఏదో చిన్న జాబ్ ఇస్తారు మీకు. అంటే ఒక 10,000 జాబ్ అనుకోండి ఎగ్జాంపుల్, అక్కడ పోయిన తర్వాత మీకు 1,000 రూపాయలు జాబ్ ఇప్పిస్తారు, మీరు మోసపోతారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయలేరు, డబ్బులు కట్టేసి ఉన్నారు, ఆ డబ్బులు రాబట్టుకోవడానికైనా సరే 10,000 పోతాం, 1,000 అయితే సరే అని చెప్పేసి అక్కడనే కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏం చేయొచ్చు అంటే మోసపోకుండా, అట్లా ఎన్ని కేసెస్ కాలేదు, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ మోసం చేసి తీసుకెళ్ళి ఎన్నో కేసెస్ చూసినాం. సో వాళ్ళందరూ ఏం చేయొచ్చు అంటే ఎంబసీలో పెట్టొచ్చు, కంప్లైంట్ పెట్టొచ్చు. మళ్ళీ సేమ్ అదే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి మీరు కంప్లైంట్ పెడితే ఏంటంటే చాలామంది డిపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎన్నో. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ కాపాడింది కూడా చాలామందిని, ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ మరీ టార్చర్ పెట్టి రాజేసి మెంటల్ హరాస్మెంట్ చేసినవి ఉన్నాయి. సో వాళ్ళందరినీ కూడా కాపాడి రెస్క్యూ చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఒక పని చెప్పి అక్కడికి వెళ్ళి మరీ దారుణమైన పనులు చేపించడం, అంటే ఒక మనిషి చేయలేని పనులు వాళ్ళతో చేయించడం, ఇలాంటివి జరిగాయి, ఎన్నో జరిగాయి. అట్లాంటి సిటీలో తక్కువ కానీ పల్లెటూర్లలో ఎక్స్పెషల్లీ కొన్ని ఏరియాస్లో మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ మంది గల్ఫ్కి వెళ్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళకి ఎలా బయటికి రావాలి, అక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇంకా ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉండిపోతారు. అలాంటి వాళ్ళు అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి అనేది దాని గురించి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు మన గవర్నమెంట్కి ఒక మెయిల్లా పెట్టడమే. వాళ్ళు అక్కడైతే ఎవరైతే ఇట్లా ఉన్నారో వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్స్ తీసేసుకుంటా ఉంటారు. సో పాస్పోర్ట్స్ తీసుకొని వాళ్ళని ఎటు ఓనియకుండా వాళ్ళని మొత్తం అక్కడ ఒక క్యాప్చర్ చేసి పెట్టేస్తారు, వాళ్ళు ఎటు వెళ్ళలేరు. సో వాళ్ళు ధైర్యం చేసి బయటకు వచ్చి ఎంబసీ కంప్లైంట్ చేయడం అలా చేస్తే మేబీ మన గవర్నమెంట్ కాపాడుతుంది. సో ఇట్లా వాళ్ళు అసలు వెళ్ళిన 90% చాలా తక్కువ ఛాన్సెస్ అండి దాని నుంచి బయటపడడం. వెరీ రేర్ కేసెస్లో బయటకు వస్తారు, ఎందుకంటే పాస్పోర్ట్స్ అన్నీ కూడా అక్కడ వాళ్ళు దాంట్లో ఉండిపోతారు, అగ్రిమెంట్స్ వేసి ఉంటారు, రకరకాలుగా ఇరుక్కొని ఉంటారు. సో వీళ్ళని కాపాడాల్సింది మాత్రం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళే. సో వాళ్ళకే కంప్లైంట్ పెట్టాల్సి ఉంటుంది. అంటే జాబ్ సెర్చ్లో ఉన్నారు అలాంటి అభ్యర్థులు, ఈ జాబ్ సెర్చ్లకు సంబంధించి జాబులకు సంబంధించి మోసాలకి దూరంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చాలామంది నేను చదువుకున్నాను సరిపోయింది, నాకు జాబ్ రావాలి అనే ఇంటెన్షన్ ఉంటుంది. సో ఏంటంటే మీరు చదువుకున్న టైంలో ఫస్ట్ మీరు స్కిల్ని పెంచుకోండి. చదువుతున్నామా అంటే చదువుతున్నాం, సర్టిఫికెట్స్ వస్తున్నాయా, పాస్ అవుతున్నామా కాకుండా మీరు చదివే టైం నుంచి స్కిల్ని పెంచుకోండి. మీరు చదివే సబ్జెక్ట్లో ఫస్ట్ టాలెంట్ అనేది పెంచుకోవాలి. ఊరికే ఏది రాదండి, ఊరికే ఏమంటారు ఏ కష్టం లేకుండా ఏ హార్డ్ వర్క్ లేకుండా ఉత్తి పుణ్యానికి ఏది రాదు, హార్డ్ వర్క్ లేనిది ఏది రాదు. సో మీరు చదువుకున్న టైం నుంచి ఏదో నెగ్లిజెంట్ ఉండకుండా కొంచెం మీద ఉన్న దాంట్లో మీ స్కిల్ పెంచుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మీ స్కిల్ ఉందంటే మీరు ఎక్కడైనా సర్వైవ్ అవుతారు. బట్ అంత స్కిల్ ఉన్న తర్వాత జాబ్ వస్తలేదు మాకు కొంతమందికి అని చెప్తూ ఉంటారు.
మీరు కరెక్ట్ అప్రోచ్లో పోతున్నారు అని అర్థం. అండ్ ఇంకోటి ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే 100 జాబ్లు ఉన్నాయి అనుకోండి, చదువుకున్న వాళ్ళు 1000 మంది ఉంటున్నారు. సో ఆ ఈక్వల్ బ్రియం అనేది మెయింటైన్ అవ్వట్లేదు. అంటే ఈక్వాలెంట్గా లేవు ఆఫర్స్ అనేవి. సో అది కూడా ఒక ప్రాబ్లం. సో ఇంకోటి గవర్నమెంట్ కూడా ఇట్లా స్కీమ్స్ పెట్టాలి, పెంచాలి. సో గవర్నమెంట్ చేతిలో కూడా చాలా ఉంది. ఎందుకంటే జాబ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అయితే గవర్నమెంట్ బాధ్యత. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ అయితే రాదు, బట్ ఏదో విధంగా ప్రైవేట్ జాబ్స్ అయినా ఇవ్వడం. బట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది స్కీమ్స్ పెట్టి. ఎట్లా అంటే మీరు జాబే చేయాలని లేదు, మీ ఉన్న పరిధిలో మీరు బిజినెస్ చేసుకోవచ్చు, మీకున్న పరిధిలో ఏదైనా స్టార్ట్అప్ చేయొచ్చు, ఇన్నోవేటివ్గా ఆలోచించి ఏదైనా కొత్తగా చేయొచ్చు. ఎంతమంది ఇప్పుడు మనం చూడట్లేదు, మీ దగ్గర స్కిల్ ఉంది అంటే మీరు ఇన్నోవేటివ్గా వెళ్ళి ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయండి. నేను చూస్తున్నాను కదా చాలామంది. రీసెంట్గా నేను ముంబైలో చూసిన ఒక కపుల్ ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద ఎంఎన్సీలో జాబ్ చేస్తూ వాళ్ళు వదిలేసి ఒక టిఫిన్ సెంటర్ పెడితే లిటరల్ దే ఆర్ ఎర్నింగ్ ఇన్ క్రోర్స్. అందరికీ అదే జరుగుతుంది నేను అనను, బట్ ఒక ఇన్నోవేటివ్ థాట్ అనేది వచ్చింది కాబట్టి దే కుడ్ డూ వండర్స్ అంటున్నాను నేను. అంటే ఏదైనా సరే ఇక్కడ ఉంటుంది, మనం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే యూ క్యాన్ డూ ఎనీథింగ్ అని నేను అనుకుంటా. సో కొంతమందికి ఆపర్చునిటీ ఉంటుంది, కొంతమంది ఉంది. బట్ గవర్నమెంట్ కూడా స్కీమ్స్ ఇస్తుంది. ఎవరైనా సరే స్టార్ట్అప్ చేయాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా తక్కువ ఇంట్రెస్ట్కి ఇవ్వడము, ఈవెన్ విమెన్ కూడా ఎంకరేజ్ చేస్తూ తక్కువ ఇంట్రెస్ట్తోని లోన్స్ ఇవ్వడం అలాంటి చేయడం ఇలాంటి. సో ప్రతిసారి ఎవరో మీద డిపెండ్ కాకుండా మీరు ఓన్గా కూడా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తున్నా. సక్సెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇలా జాబ్కి సంబంధించిన వాటిల్లో మోసపోయాడు, బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చే ముందు ఎలాంటి ఆధారాలు సేకరిస్తే కేసు నడిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుకునేటప్పుడు కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అది ఫోనా, కాల్సా, మెసేజెసా, వాట్ ఎవర్, అవన్నీ కూడా ఎవిడెన్స్ లాగా ప్రూఫ్ లాగా పెట్టుకోండి. ఎవరైనా సరే ఇప్పుడు మీరు మామూలుగా ఏంటంటే ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడినా అయితే ఇలాంటివి ఏమైనా పెట్టినా కూడా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి. ఒకవేళ చాట్స్ అయితే. కాల్స్ అంటే మాత్రం దయచేసి మీరు కాల్ రికార్డ్స్ పెట్టుకోండి. ఆ కాల్ రికార్డ్స్, ఫోన్ నెంబర్స్ అలాంటి ఎవిడెన్స్ అనేది పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా కమ్యూనికేషన్ ఉంది, లెటర్స్ రాయడం, మెయిల్స్ రాయడం అలాంటివి ఉన్నా కూడా పెట్టుకోండి. అండ్ వెరిఫికేషన్ అవన్నీ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించి మీ ప్రాబ్లమ్కి సంబంధించి, మీ ఇష్యూకి సంబంధించిన ప్రతిదీ కూడా ఏదైతే ఎవిడెన్స్ ఉందో ప్రతిదీ కూడా గ్యాదర్ చేసి పెట్టుకోండి. సో ఆ గ్యాదర్ చేసి పెట్టుకున్నప్పుడు ఆ ఎవిడెన్స్ మాత్రమే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫర్దర్ కంప్లైంట్ పెడితే మీరు వెళ్తే మీరు ఇచ్చిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ బట్టే ఇప్పుడు సైబర్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే సైట్స్ నుంచి వెళ్తున్నారు కాబట్టి. సో వాళ్ళ ఐపీ అడ్రస్ పట్టుకున్న పర్సన్స్ ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి, బిజినెస్ అంతా ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి అవుతున్నాయి, మీరు ఒకవేళ మనీ వేసి ఉంటే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, లేదా ఫోన్పే, గూగుల్ పే అలాంటి సంబంధించిన ప్రతి స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా మీరు ఒక ఎవిడెన్స్ లాగా తయారు చేసి పెట్టుకుంటే మీ కేసుకి యూజ్ అవుతుంది. సో అవన్నీ మీరు ఇస్తే ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు దాన్ని మొత్తం అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసి ఇది ఎక్కడి నుంచి క్రైమ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కనిపెట్టి అట్లీస్ట్ మేబీ దొరకవచ్చు, దొరకపోవచ్చు. నాకైతే 50% ఐ మీన్ వీళ్ళ చాలా కష్టం వీళ్ళని దొరకబట్టి. అంత ఈజీగా ఆపరేషన్స్ జరగవు. చాలా హైలీ సొఫిస్టికేటెడ్ ప్రాసెస్ ఉంటాయి. వీళ్ళు ఊరికే దొరికేటట్టయితే చేయరు. యూజువల్గా ఏంటంటే వేరే కంట్రీ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని పట్టుకొని దొరకబట్టడం అంటే నిజంగా కూడా కష్టం. సో మ్యాక్సిమం ఇది ఏమంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ఇట్లాంటివి కాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవడం బెటర్. అయిన తర్వాత లబోదిబోని ముత్తుకునే కంటే ఫస్టే ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఏదైనా స్ట్రైట్గా వెళ్ళండి. ఇలాంటి మనీ గట్ట వ్యవహారాలు మాత్రం పెట్టుకోకండి. ఇలా మోసాలు చేసిన వ్యక్తులకు ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు వీళ్ళు ఫోర్జరీ, చీటింగ్ ఇవన్నీ చేస్తారు కాబట్టి యూజువల్గా బిఎన్ఎస్ యాక్ట్లో సెక్షన్ 316 చీటింగ్ వీటి ప్రకారం 3 to 7 years కూడా పడే అవకాశాలు ఉంది. ఏమేమి అఫెన్సెస్ ఇంక్లూడ్ అయినాయో దాన్ని బట్టి ఒకవేళ చీటింగ్ అంటే 3 years, అట్లా ఇంపర్సనేషన్ ఐటీ యాక్ట్ కింద. సో ఆ కేసు బట్టి శిక్ష అనేది పడుతుంది. సో 3 to 7 years వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మేడం, ఇప్పుడు ఇలా జాబ్స్ ఉన్న పరిణామంలో, జాబ్స్ లేని పరిణామంలో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ అయిపోతున్నారు కానీ జాబ్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా రిజర్వేషన్స్ ఉంటాయి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, దానిపై మీ అభిప్రాయం ఏంటి వాడు? ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు కూడా రిజర్వేషన్స్ అనేది ఉండాలి అని చెప్పారు. ఎందుకు అంటే జస్ట్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, బీసీస్, ఈ ఎవరైతే అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెనుకబడి ఉన్నాయి. ఎవరైతే ఫార్వర్డ్ ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ అప్పుడు డెవలప్డ్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంది. సో వీళ్ళందరూ కూడా ఫార్వర్డ్ ఉన్నారు, వీళ్ళందరూ కింద పడి ఉన్నారు కాబట్టి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి రిజర్వేషన్స్ అనేది పెట్టారు. సో కాన్స్టిట్యూషన్లో కానీ లేదా లా పరంగా కానీ అన్ని విధాలుగా ఏంటంటే రిజర్వేషన్స్ ఉండాలి అని పెట్టారు. బట్ దానికి ఒక కండిషన్ ఏముంది అంటే 1971 వరకు పెట్టారు.
1917 వరకు తర్వాత థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి, అప్పుడు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పింది, పెట్టుంది అందులో. బట్ 1970s వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది. 80s పోయింది, 90s పోయింది, ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, బట్ స్టిల్ ఇంకా రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఒక స్టేజ్ వచ్చేసరికి రిజర్వేషన్స్ అవసరం లేనప్పుడు యాక్చువల్ తీయాలని చెప్పేసి ఎవరైతే మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేశారో వాళ్ళందరిది అభిప్రాయం అదే. బట్ ఏంటంటే ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమే కావచ్చు, పొలిటీషియన్సే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే రిజర్వేషన్స్ అనేది ఒక మంచి ఏమంటారు ఒక లడ్డు లాంటిది పొలిటీషియన్స్కి. ఎట్లా అంటే ఇది యూజ్ చేసుకొని నేను ఎలక్షన్స్లో గెలుస్తా, నాకు ఓటు బ్యాంక్ దొరికిద్ది. సో అంటే ఏవైతే ఈ కులాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఇది ఒక అస్త్రం లాంటిది, అది లేకపోతే వాళ్ళ దుకాణం నడవదు. సో ఇది ప్రాబ్లం. దానివల్ల రిజర్వేషన్స్ ఇంకా కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఏంటంటే రిజర్వేషన్స్ వైజ్ కూడా ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది కూడా డిసైడ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్, అంటే స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఎలక్షన్స్లో కానీ ఇందులో కూడా ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్లో కూడా ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత కూడా ఎంతమంది ఎంప్లాయ్మెంట్, లోకలైట్స్కి ఎంతమంది, ఆ రిజర్వేషన్స్ అని ఉన్నాయి. బట్ అది ఇప్పుడు అవసరం ఉందా లేదా అని ఒకసారి మళ్ళీ అంటే ఏమంటారు రీఅనాలిసిస్ చేసి దాని తగ్గట్టు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అని దాని తగ్గట్టు ఇవ్వాలి. అనవసరమైన రిజర్వేషన్ ఇస్తే ఏంటంటే టాలెంట్ ఎవరికైతే నిజంగా ఓసీస్లో కూడా చాలామంది టాలెంట్, నేను చాలామంది చూసా హైలీ టాలెంటెడ్ ఉండి జస్ట్ రిజర్వేషన్ లేనందువలన అసలు టాలెంట్ లేని లో క్యాస్ట్ వాళ్ళు జాబ్స్ రావడం ఎంతమంది తెలియదు ఈ విషయం, ప్రతి ఒక్కరు తెలుసు. సో ఎండ్ ఆఫ్ ద డే రిజర్వేషన్ ఒక్కటే కాదు, క్యాస్ట్ ఒక్కటే కాదు, టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హై పొజిషన్ జాబ్ ఉంది, దానికి టాలెంట్ ఖచ్చితంగా ఉండాలి. బట్ అక్కడ టాలెంట్ చూడకుండా రిజర్వేషన్ చూసి జాబ్ ఇస్తే ఎందుకు ఆ జాబ్కి న్యాయమే జరగదు. బికాజ్ రిజర్వేషన్ జాబ్ వృత్తి చేయదు కదా, ఆ డ్యూటీ చేయదు కదా, టాలెంట్ ఉన్న వాళ్ళు చేస్తారు. సో ఇలాంటి వాటికి కనీసం కొన్ని జాబ్స్కి అయితే రిజర్వేషన్ లేకుండా ఉంచారు. సో ఐఎమ్ నాట్ సెయింగ్ అంటే అట్లా నిజంగా కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి, ఎవరైతే నిజంగా కూడా ఆపర్చునిటీస్ లేక ఉన్న వాళ్ళు ఉన్నారని లేదు అంటలేను. బట్ కాలం అనేది మారింది, దాని తగ్గట్టు రిజర్వేషన్ తగ్గియాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, పెంచుకుంటూ పోతున్నారు. సో ఈ మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా జరగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే టాలెంటెడ్ పర్సన్కి జాబ్ రావాలి, అంతే. సింపుల్ లాజిక్ ఏంటంటే ఓన్లీ టాలెంట్ ఉన్న వాళ్ళు, స్కిల్డ్ పర్సన్స్కే జాబ్స్ రావాలి, అంతేగాని వెనకాల తోక కాదు, అలాంటి తోకలు వద్దు. ఓన్లీ టాలెంట్కి జాబ్స్ ఉండాలి, అప్పుడే వర్క్స్ ఎఫిషియెంట్గా జరుగుతుంది, లేదా జాబ్కి అన్యాయం జరిగినట్టు. ఓకే, అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ పక్కన పెడితే మామూలుగా జాబ్స్ ఇస్తామని చెప్పేసి కొంతమంది ఆఫర్ లెటర్ ఇస్తూ ఉంటారు. కొన్ని కంపెనీస్ ఆఫర్ లెటర్ ఇచ్చి కొన్ని మంత్స్, ఐ మీన్ 1 month 2 months కావచ్చు, 3 months కావచ్చు, ఇంకా జాబ్ ఇస్తాం, ఇంకా జాబ్లో జాయిన్ చేసుకుంటామని ఆఫర్ లెటర్ ఇచ్చి అట్లా వదిలేస్తూ ఉంటారు 6 months దాకా. ఇక్కడ ఒక స్టూడెంట్ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అండ్ మనీ వేస్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తే లీగల్గా బాగుంటుందంటే, ఆఫర్స్ లెటర్స్ ఇచ్చినప్పుడు అందులో ఖచ్చితంగా ఆఫర్ లెటర్లో ఏ రోజు అపాయింట్ అనేది ఇస్తారు, అపాయింట్మెంట్ డేట్ ఇస్తారు, ఆ ఫలానా డేట్ రోజు వచ్చి అపాయింట్మెంట్ అంటారు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంది 1 month ఉంటుంది. ఆ 1 month లోపల వచ్చి జాయిన్ అని చెప్తారు. బట్ ఆ 1 month తర్వాత కూడా ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత జాయిన్ చేసుకుంటారంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ కంపెనీ ఫేక్ కంపెనీ, ఊరికే ఆఫర్ లెటర్ ఇచ్చినట్టు. సో ఆఫర్ లెటర్ ఏదైతే ఉందో దాని కాపీ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, అది చీటింగ్ అన్నట్టు. ఓకే, సెక్షన్ 316 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే 3 years వరకు జైలు శిక్ష పడుతుంది ఎవరైతే ఈ అఫెన్స్ చేసిండ్రో. సో ఎవరైనా సరే ఇలా జరిగితే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి. ఊరికే అరే ఏముందిలే ఫేకే కదా, పోనీ అండి నేను వేరే జాబ్ వెతుక్కుంటాను అనుకోద్దు. ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం మినిమం బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ సిటిజన్. ఎవరైనా సరే ఇట్లా అన్యాయం జరిగింది, ఆఫర్ లెటర్ ఇచ్చి జాబ్ చేస్తారు, ఇట్లాంటి ఏదైనా సరే, సైబర్ క్రైమ్ అయింది, మీ సైబర్ క్రైమ్ పోర్టల్కి వెళ్ళి సైబర్ క్రైమ్ కంప్లైంట్ కూడా పెట్టండి ఇది అయింది అని చెప్పేసి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకోరు మోసపోకూడదు అని అదొకటి మైండ్లో పెట్టుకోండి. పబ్లిక్ ఏంటంటే చాలామందికి మెంటాలిటీ ఎట్లుంటే ఎవడెటు పోతే నాకేంది, నేను మంచిగా ఉంటే చాలని మెంటాలిటీస్ ఉంటాయి. బట్ అట్లీస్ట్ ఇట్లాంటివి అయినప్పుడు మాత్రం ట్రై టు ఫైట్ ఇట్. అంటే ఇట్లాంటి ఏదైనా అయిందనుకోండి, అరే నాతో జరిగినట్టు ఇంకోటి జరగద్దు, ఇంకొక అమ్మాయికి కూడా బయలు కావద్దు అనేది ఉంచుకోండి. సో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వండి. లేదు ఈవెన్ ఇప్పుడు ఏదైనా మనీ కట్టించుకొని వాళ్ళకి సరిగ్గా మీకు ప్రాపర్ సర్వీస్ ఇవ్వకపోతే కన్స్యూమర్ ఫోరంలో కూడా మీరు కంప్లైంట్ పెట్టుకోవచ్చు. డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్లో అయితే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద మీరు వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో కూడా కేసు పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఏమైనా కూడా ఫైట్ ఇట్, అంతేగాని వదిలేయద్దు. అంటే ఈ మోసాల్లో ఎక్కువగా టార్గెట్ అవుతున్న వాళ్ళు ఎవరు? స్టూడెంట్సా, లేకపోతే నిరుద్యోగులా, లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే? ఈ విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఆశ. చాలా మందికి ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఫారెన్కి వెళ్ళాలి అట్లా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఎవరైతే ఇట్లా ఫారెన్ వెళ్ళడమే ధ్యేయంలాగా పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి వారు చూసి అబ్బా అనుకొని వెళ్ళే వాళ్ళే ఎక్కువ.
ఇది కాకుండా వీళ్ళ టార్గెట్ మెయిన్లో ఏముంటారంటే అన్ఎంప్లాయిడ్ ఉంటారు. ఎవరైతే అంటే చదువుకున్న తర్వాత కూడా కొన్ని మంత్స్ ఇయర్స్ అయినా జాబ్స్ రాని వాళ్ళకి మెయిన్ టార్గెట్ ఉంటారు వీళ్ళు. సో వాళ్ళు లాంటి వాళ్ళకి ఎక్కువ. ఓకే మేడం, మరొక కాలర్ అయితే ఉన్నారు మనతో మాట్లాడేందుకు. స్వప్న గారు కరీంనగర్ నుంచి. స్వప్న గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? హలో మేడం. చెప్పండి. హలో చెప్పండి మేడం, ఇప్పుడు కన్సల్టెన్సీ ద్వారా మనకి జాబ్ ఇప్పిస్తాను అంటున్నారు కదా, అలాగే జాబ్ ఇప్పించి మనకి 3 months తర్వాత ఏదో ఒక రీజన్ చెప్పి తీసేస్తున్నారు కదా మేడం, అది వాళ్ళపైన కేసు అనేది ఎలా ఫైల్ చేయాలి? అది లీగలా ఇల్లీగలా మేడం? నా క్వశ్చన్ ఒకటి క్లారిటీ కావాలి. 3 months వరకు జాబ్ ఇస్తున్నారు కానీ మీకు శాలరీ పే చేయట్లేదు అంతేనా? శాలరీ పే చేయట్లేదు అండ్ మళ్ళీ ఏదో రీజన్ వల్ల జాబ్ లో నుంచి తీసేస్తున్నారు. సో మీరు ఎవరైనా, ఇది కామన్ ప్రాక్టీస్, ఇది ఏం చేస్తున్నారంటే ఎంప్లాయీస్ని ఇట్లా ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని తీసుకుంటున్న ఫ్రెషర్స్ కాబట్టి ఒక 3 months వరకు ట్రైనింగ్ ఇస్తాం, ఆ తర్వాత పర్మనెంట్గా తీసుకుంటాము. 3 months మాత్రం మీరు జస్ట్ ఇంటర్న్షిప్ చేయండి అన్నట్టు చెప్తారు. ఇవ్వరు. సో బేసిక్ ఒప్పుకునేటప్పుడు కూడా ఫస్ట్ 3 months ఏంటంటే బేసిక్ శాలరీ చెప్తారు, 10,000 15,000 చాలా తక్కువ అమౌంట్ చెప్పి ఇస్తా అంటారు, అది కూడా ఇవ్వరు. సో మీరు ఏం చేయొచ్చు అంటే అట్లాంటి చేస్తే మాత్రం మీతో పాటు ఇప్పుడు మీరు 3 months ఎవరైతే మీ బ్యాచ్ ఉందో 3 months బ్యాచ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసేసిన తర్వాత మళ్ళీ ఒక కొత్త బ్యాచ్ని పెట్టుకుంటారు, మళ్ళీ ఇంకో 3 months నడిపిస్తారు, మళ్ళీ వాళ్ళని తీసేసిన 3 months ఎవరికి పే చేయరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయించుకుంటారు. సో ఇది చీటింగ్ కాబట్టి మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది పెట్టొచ్చు. ఓకే, ఏదైనా సరే ఇట్లాంటివి జరిగితే మాత్రం కంప్లైంట్ పెడితే ఏంటంటే, ఎందుకు కంప్లైంట్ పెట్టాలంటే చీటింగ్ కాబట్టి పోలీసులు వచ్చి మీరు చెప్పిన కంప్లైంట్ కరెక్టా రాంగా, వాళ్ళు చేసేది కరెక్టా రాంగా, నిజంగా ఇది ఫేక్ ఏమైనా జరుగుతుందా, మోసం చేస్తున్నారా అని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుందో దాన్ని బట్టి నెక్స్ట్ వాళ్ళు సబ్మిట్ చేసే రిపోర్ట్ బట్టి ఆ కంపెనీ మీద కేసు ఫైల్ అవుతుంది. సో ప్రయర్ మీరు చేయాల్సింది ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టడమే, దట్ ఈస్ బేసిక్. సో వెళ్ళి ఫస్ట్ మీరు కంప్లైంట్ పెట్టండి, ఇట్లాంటి జరిగితే మాత్రం కంప్లైంట్ చేయండి. మీరు చేయాల్సింది పిఎస్లో కంప్లైంట్ చేయడం. పిఎస్కి వెళ్ళాలి అంటే మాత్రం ఏ కంపెనీ అయితే ఎక్కడైతే ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ సంబంధించిన పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. సపోజ్ అది ఇప్పుడు కుక్కట్పల్లిలో ఉందనుకోండి, కుక్కట్పల్లికి సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ చేయించుకోండి. ఎఫ్ఐఆర్ చేయించుకొని దానికి అక్నాలజ్మెంట్ తీసుకొని వదిలేయకండి. ఎందుకంటే మీరు జస్ట్ కంప్లైంట్ ఇచ్చి వదిలేస్తే కూడా వాళ్ళు మేబీ యాక్షన్ తీసుకోపోవచ్చు. దాన్ని ఫాలోఅప్ చేసుకోండి. అండ్ ఒకవేళ అప్పుడు కూడా పట్టించుకోకపోతే మాత్రం అప్పుడు మీరు ఫర్దర్ ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. ఝాన్సీ గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏంటండి? ఏమండి, మా అమ్మ మాకు ఒక 5 సెంటు, మా చెల్లికి ఒక 5 సెంటు, నాకు ఒక 5 సెంటు 10 సెంటు కొంచెం వాల్యూ కలిసి అయితే ఉంటే గిఫ్ట్ డీడ్ రాసిందండి. ఏ కండిషన్ లేకుండా గిఫ్ట్ డీడ్ రాసిందండి. రాస్తే అది 18వ సంవత్సరంలో రాసిందండి. 21లో మా తమ్ముడు ఆమె శాంతం మనసాన్ని పడిపోయినాక ఆమె లెగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన గిఫ్ట్ డీడ్ చల్లదని కోర్టులో వేసాడండి. వేసేస్తే అది మొన్న ఏప్రిల్ నెలలో మరి ఎందుకు కొట్టేశారో వాళ్ళకి అనుకూలంగా వచ్చిందండి. ఇప్పుడు మేము అప్పీల్కి వెళ్ళాము. అసలు ఏ కండిషన్ లేని గిఫ్ట్ డీడ్ అండి అది. అడుగుతాను. ఇప్పుడు నాకు ఒకసారి స్టోరీ చెప్తారా, ఏం చెప్పారు నాకు అర్థం కాలేదు. వాళ్ళ అమ్మగారు గిఫ్టెడ్ కింద, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. వాళ్ళ అమ్మగారు గిఫ్టెడ్ కింద భూమి ఇచ్చారు కానీ మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్ళారు, కేసు వేసుకున్నారు, అందులో ఓడిపోయారు, తర్వాత అప్పీల్కి వెళ్ళారంట. అది కాదు అని చెప్పింది. సో మీకు ఇప్పుడు కాదండి, మీ బ్రదర్కును మీకు కలిపి ఇచ్చారా మీ మదర్? మా బ్రదర్ కాదండి, మేమిద్దరు అక్క చెల్లెలు, ఒక తమ్ముడు అండి. మా చెల్లికి నాకు ఇచ్చారండి. నేను పెద్ద, మా చెల్లికి నాకు 5 సెంట్ ఇచ్చిందండి మా అమ్మ. మీ బ్రదర్ మా బ్రదర్ వేసాడండి. సో మీ మదర్ మీకు ఇచ్చారు కదా, అది ఎలా ఇచ్చారు? గిఫ్ట్ డీడా? గిఫ్ట్ డీడ్ అండి. ఓకే, ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరిదండి? మీ మదర్కి ఎలా వచ్చింది? మా మదర్కి మా నాన్న, మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నకు వచ్చిందని మా నాన్న ఇచ్చారండి. మా నాన్న మా తమ్ముడు కలిసి ఆమెకు ఒక 10 సెంట్ ఇచ్చారండి ఇష్టానుసారంగా. ఇప్పుడు అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కదండి, తాతల ఆస్తే కదా? అవునండి. సో తాతల ఆస్తి అన్నప్పుడు మీ మదర్కి గిఫ్ట్ డీడ్ చేయడానికి ఉండదు కదా? ఇవ్వటానికి ఉండదండి అసలు. ఇప్పుడు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు మీకు ఎంత హక్కు ఉంటుందో మీ బ్రదర్ కూడా అంతే హక్కు ఉంటుందండి.
సో ఆ బేసిస్ మీద మేబీ పార్టీషన్ వేసి ఉంటారు బ్రదర్, బట్ మొత్తం ఆయనకే పోదు, మీకు కూడా అందులో పాలు ఉంటుంది, మీ పార్ట్ కూడా ఉంటుంది, సమానంగా ఇవ్వాలి అందరికీ కూడా. అంటే మరి మేము కోర్టులో వేసినప్పుడు అలా చెప్పలేదే, ఆయన కోర్టులో వేసినప్పుడు అలా ఏం చెప్పలేదు ఏంటంటే. అసలు ఏమని అసలు కేసు ఏం పెట్టారు అసలు ఏంటి నాకు క్లియర్ చెప్తారా? గిఫ్ట్ డీడ్ చెల్లదని పెట్టాడండి, ఆయన చూడటం లేదు, మమ్మల్ని సరిగ్గా చూడలేదు రాయించుకున్నాక అని. ఓకే, సో క్యాన్సిలేషన్ ఆఫ్ కాదండి, ఇప్పుడు క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ చేయించుంటారు, ఎందుకంటే గిఫ్ట్ డీడ్ యాక్చువల్లీ క్యాన్సిలేషన్ చేయించచ్చు. దానికి ఒక కండిషన్ ఉంది, ఎవరైనా సరే గిఫ్ట్ డీడ్ ఇచ్చినప్పుడు ఏదైతే ప్రేమ ఆప్యాయతో ఇచ్చిండ్రో అది కనుక వాళ్ళు సరిగ్గా చూడకపోతే అది క్యాన్సిల్ చేయించచ్చు. బట్ ఆ క్యాన్సిల్ చేయడానికి వెయ్యాల్సింది మీ మదరే. ఓకే, గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసే హక్కు మీ మదర్కే ఉంటుంది. ఆ మనసులో ఉన్న ఆమె చేత ఏలు ముద్రలు అవి తీసుకుని ఆమె చేత వేస్తున్నాడండి. మీ మదర్తో వేయించచ్చు, సో అట్లా తీసుకొని ఉంటారు. సో మీ మదర్ ఏమంటున్నారు ఇప్పుడు? ఆమె అసలు మైండ్ అది ఏం లేదండి, ఆమె ఏం చెప్పే స్థితిలో కానీ మనుషులు గుర్తుపట్టే స్థితిలో కానీ ఆమె లేదండి. సరేనండి, ఒకవేళ ఇప్పుడు గిఫ్ట్ డీడ్ కనుక క్యాన్సిల్ చేయించుకున్నంత మటుకు ఓకే, అది అయిపోయింది కాబట్టి మీరు పార్టీషన్ వేయండి. ఎందుకంటే ఏ ప్రాపర్టీ ఉన్నా కూడా మీ ముగ్గురికి సమానంగా రావాలి. ఇప్పుడు మీ బ్రదర్కి మీ సిస్టర్స్ ఇద్దరికి ముగ్గురు కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి, మీ ముగ్గురు కూడా సమానంగా రావాలి కాబట్టి మీరు పార్టీషన్ వేయొచ్చు. మేము అప్పీల్ కాదంటారా? అప్పీల్ అంటే ఇప్పుడు నేను యాక్చువల్ ఏంటంటే మీ డాక్యుమెంట్స్ చూడని నేను చెప్పలేను, అంటే అసలు ఏ బేసిస్ వేసారో ఏదో అని జస్ట్ మీరు ఇప్పుడు అడిగేస్తే నేను చెప్పలేనండి. మీరు వాట్సాప్లో కావాలంటే మీ డాక్యుమెంట్స్ పంపించండి, అసలు ఏం కేసు వేసారో ఆ పిటిషన్ కాపీ ప్లస్ ఏదైతే గిఫ్ట్ డీట్ ఉందో అది ప్రతిదీ పంపిస్తే దాన్ని బట్టి అసలు కేసు ఎందుకు పోయింది, మీరు అప్పీల్కి ఎట్లా వెళ్ళాలి, ఏ గ్రౌండ్ మీద వెళ్ళాలో కూడా నేను చెప్తాను. సో దానికి నేను డాక్యుమెంట్ చూడండి, నేను ఇప్పుడు జస్ట్ వేగ్గా మీకు కాల్లో చెప్పడం కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ సజెషన్ ఇచ్చినట్టు కాదు అది. సో నేను అవన్నీ చూసాక చెప్పగలుగుతా. రైట్, ఇందాక సాయి కుమార్ గారు కాల్ కట్ అయినట్టుంది, మళ్ళీ కనెక్ట్ అయ్యారు. సాయి కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి సమస్య ఏంటండి? మేడం ఒక పెద్ద కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని 1.5 lakh అడిగారు మేడం. సాయి కుమార్ గారు కొంచెం గట్టిగా మాట్లాడరా? ఇప్పుడు వినిపిస్తుందా అండి? చెప్పండి. సో ఒక పెద్ద కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని 1.5 lakh వరకు అమౌంట్ అడిగారు. దేనికోసం అని అడిగితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని చెప్పేసి ఇట్లా చెప్పారు. బట్ ఏంటంటే అమౌంట్ తీసుకున్నాక ఇప్పుడు అప్పుడు అని ఆల్మోస్ట్ 6 months నుంచి టైం గడుపుతున్నారు మేడం. ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ ఏమీ లేదు. ఎట్లా మేడం దీని మీద ఎట్లా కంప్లైంట్ చేయొచ్చు, ఎక్కడ కంప్లైంట్ చేయాలి మేడం? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే 1.5 జస్ట్ రిజిస్ట్రేషన్కి మీరు ఎట్లా కట్టిండ్రు అనేది ఒక క్వశ్చన్ నాకు. 1.5 లక్ష జస్ట్ రిజిస్ట్రేషన్కి ఎలా కట్టారు మీరు? అంటే మేడం రిజిస్ట్రేషన్ ఫీజు, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ అట్లా ఏదేదో చెప్పారు మేడం. అవునండి, అసలు 1.5 లక్ష ఒక రిజిస్ట్రేషన్కి ప్రాసెస్ ఫీజ్కి అలా చెప్పినప్పుడే మీరు ఫస్ట్ డౌట్ పడాలి, ఇది ఖచ్చితంగా ఫేక్ అని చెప్పేసి. ఎందుకంటే ఏ పెద్ద కంపెనీ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయదు, మనీ ఎక్స్పెక్ట్ చేయదు ఎంప్లాయీస్ నుంచి. సో బేసిక్ నాలెడ్జ్ ఇది. సో మీరు ఫస్ట్ డే మీరు పే చేసేటప్పుడే కంపెనీ అసలు జెన్యున్ కంపెనీ కాదా, జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ లేకపోతే ఆ కంపెనీ ప్రొఫైల్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్. అందులో ఏది మిస్ అయినా కూడా ఫస్ట్ మనీ కట్టాలి. అండ్ 1.5 లక్ష అంటే మాత్రం చాలా టూ మచ్ అమౌంట్. అది 1.5 లక్ష అడుగుతున్నారంటే మీరు డౌట్ పడాల్సింది. సో ఇప్పటికైనా ఇంకా లేట్ అయింది కాబట్టి మీరు మిమ్మల్ని మభ్యపెడతా ఉన్నారు కాబట్టి వెళ్ళి ఏ కంపెనీ మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి, సైబర్ క్రైమ్ బ్రాంచ్లో పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టండి. ఆన్లైన్లో కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ ఆన్లైన్ సైట్స్ ఉంటాయండి, ఆ పోర్టల్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. ఫస్ట్ చేయాల్సింది అయితే మాత్రం పిఎస్లో కంప్లైంట్ పెట్టడమే. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేసి మీ మనీ మీకు ఇప్పించే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కొంచెం కష్టం, ఎందుకంటే ఆ కంపెనీ చెప్పాయి కదా, ఈ కంపెనీస్ ఇండియాలో ఉండి ఆపరేట్ చేయరు, ఎక్కడ బయట కంట్రీస్ నుంచి ఐపీ అడ్రస్ కూడా దొరకనంత పగడ్బందీగా ప్లాన్ చేసి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. స్కీమ్స్ అన్నీ కూడా స్కీమ్ అన్నది నేను స్కామ్ అనాలి. సో ఈ స్కామ్స్కి పడొద్దు. ఎవరైనా కూడా ఇట్లాంటివి అయితే మాత్రం మీతో ఆల్రెడీ మీతో అయిపోయింది కాబట్టి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. సో ఎవరైనా అండి యూజువల్గా నేషనల్ కెరియర్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, నేషనల్ కెరియర్ సర్వీస్. దీని త్రూ ఈ పోర్టల్ త్రూ మీరు జాబ్స్ వెతుక్కోండి. ఇది ఏంటంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్, దీని యాక్చువల్లీ అన్ఎంప్లాయీస్కే పెట్టిన స్కీమ్ ఇది. సర్వీస్ అనేది ఓన్లీ అన్ఎంప్లాయీస్కే. సో నేషనల్ కెరియర్ సర్వీసెస్ అని ఉంటుంది, దాని త్రూ మాత్రం జాబ్స్ వెతుక్కోండి. ఏదంటే అది ఫేక్ సైట్స్కి వెళ్ళి ఇలాంటి బలి కాకూడదు. మరొక కాలర్ ఉన్నారు మేడం, హైదరాబాద్ నుంచి అజయ్ గారు. అజయ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి.
చెప్పండి సమస్య ఏంటండి? సార్ మా అత్తగారు చెప్పండి, వినిపిస్తుంది. తనకి చెప్పండి. పౌతి ద్వారా వచ్చిన ల్యాండ్ ని తన కూతురికి పశువు కుంకుమ కింద 2 ఎకరాలు చేశారు. మిగతాదంతా కూడా వాళ్ళ కొడుకులకి చేశారు. తిను పెద్ద ఆమె. మా మిసెస్ కు ఎలాంటి షేర్ రాలే. అయితే మేము షేర్ కోసం వేసినప్పుడు 5వ వంతు వాటా మా మామగారు లేరు, మా అత్తయ్య ఉన్నారు. మా అత్తయ్యకు, మా మరదలకి, మా ఇద్దరు బావ మరదలకి మొత్తం కలిపి 5 వాటాలు కావాలని కోరాం మేము. కోరితే అక్కడ ఆ కోరినప్పుడు ఏమన్నారంటే లాయర్ గారు, ఈ 2 ఎకరాలు ఎవరైతే మీ అత్తగారు మీ వాళ్ళ చిన్న కూతురుకు చేసిందో అది కలపాల్సిన అవసరం లేదు, అది పసుపు కుంకుమ కింద ఇచ్చారు కాబట్టి అది కలపకుండా వేయొచ్చు అని చెప్పేసి అన్నారు. అలాగే మా అత్తయ్య పేరు మీద ఒక 3 ఎకరాల 17 గుంటలు తను మళ్ళా హస్బెండ్ బతుకున్నప్పుడు ఆమెకు చేశాడు. అది కానీ ఇది కానీ కలపకుండా మేము కేసు వేసినప్పుడు పార్టీషన్ కు ఇది కరెక్ట్ కాదు, చిన్న కూతురికి ఇచ్చిన 2 ఎకరాలు కలపాల్సింది, కలపలేదు, మీరు అవాయిడ్ చేశారు దాన్ని. తర్వాత మీ అత్త పేరు మీద ఉన్నది కూడా ఇవ్వలేదు అని అంటే, తన తల్లి పేరు మీద ఉన్నది కూడా ఇందులో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి రాంగ్ అని కొట్టేశారండి. కేసు కొట్టేయబడింది. దానికి మా ఆలోచన ఏంటంటే అసలు పసుపు కుంకుమ కింద ఇచ్చింది దీంట్లో కలపాలనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ అత్తగారికి వచ్చింది పసుపు కుంకుమ లాగా వచ్చింది ప్రాపర్టీ, అంతేనా? ఇప్పుడు హస్బెండ్ చనిపోతే వచ్చింది. ఓకే, లిసన్ అండి. ఇప్పుడు ఏంటంటే ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది అదంతా పక్క పెడితే, ఒక ప్రాపర్టీ ఉంది అంటే ఒకవేళ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఇవన్నీ ఉంటాయి. సో ఏంటంటే ఒకసారి పార్టీషన్ సూట్ వేసినప్పుడు అన్ని ప్రాపర్టీస్ కలిపి దాని మీద పార్టీషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీ వైఫ్ వాళ్ళ మదర్ ఉన్నారో ఆమె ప్రాపర్టీస్ ఏమి ఉన్నాయో దాంట్లో కూడా పార్టీషన్ జరుగుతుంది. అది ఎలా అక్వైర్ అయిందని పక్క పెడితే దాంట్లో మాత్రం ప్రతి ఒక్కరికి కూడా దాని మీద హక్కు ఉంటుంది, ఈక్వల్ హక్కులు ఉంటాయి. అండ్ ఇంకోటి, నేను యాక్చువల్ ఏంటంటే మీ ప్రాపర్టీస్ అసలు డీటెయిల్స్ అవన్నీ చూడండి కూడా నేను సజెషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో మీరు అసలు మీకు ఎందుకు కేసు కొట్టేయబడిందో నాకు అది కావాలి, ఆర్డర్ కావాలి. ఆర్డర్ కాపీ చూస్తే నేను చెప్పగలుగుతామన్నా. అదే మేడం, ఆ ఆర్డర్ కాపీ ఇచ్చేటప్పుడు తను ఏం ఆలోచించారంటే 2 acres ఇది ఇవ్వలేదు, ఇది ఇంక్లూడ్ చేయలేదు, పసుపు కుంకుమ కింద ఇచ్చిన 2 ఎకరాలు తన తల్లి మీద ఉన్న 3 ఎకరాల 19 గుంటలు కలపలేదు కాబట్టి కొట్టేశారు. చూడండి, ఇప్పుడు తల్లి పేరు మీద ఉన్న ఆస్తి మళ్ళీ అది ఎట్టుపోను లాస్ట్కి పిల్లలకే కదా. లాజికల్లీ ఇప్పుడు తల్లి ఆస్తి పిల్లలకే కదా కలపాలి. సో అంతా కలిపి ఇవ్వాలి. పార్టీషన్ అనేది టోటల్ ప్రాపర్టీ మీద ఉంటుందండి. అయితే ఇప్పుడు కొట్టేశారు మేడం, కొట్టేస్తే మేము మళ్ళీ అప్పీల్ కి వెళ్తున్నాము, వెళ్ళొచ్చా? వెళ్ళండి, నేను అదే చెప్తున్నాను. ఒక్కసారి మీ ఆర్డర్ కాపీ చదివితే నేను ఏ గ్రౌండ్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్స్ మీద అప్పీల్కి వెళ్ళొచ్చా లేదో చెప్పగలుగుతా. సో ఒక్కసారి ఆర్డర్ కాపీ వాట్సాప్ చేయండి. మేడం అప్పీల్కి వెళ్ళడానికి ఒక లాయర్ ని కలిస్తే అప్పీల్ చేయొచ్చు. మీరు ఏ గ్రౌండ్స్ మీద వెళ్ళొచ్చు అని చెప్పారు? మీరైతే అప్పీల్ చేయండి, చేసిన తర్వాత అసలు జడ్జిమెంటే తీర్పు తప్పు ఉంది, ఏ బేసిస్ మీద వాళ్ళు ఏమి ప్రొడ్యూస్ చేయలేదు, నిల్ అని వచ్చింది. అపోనెంట్ ఎవరు కూడా, మా బావ మరుదులు ఎవరు కూడా డాక్యుమెంట్స్ ఏమి సబ్మిట్ చేయలే. మరి ఇప్పుడు ఎవిడెన్స్ ప్రాపర్గా ఒకవేళ మీరు అన్నట్టు జస్ట్ ఒక అవేర్నెస్ పెట్టారు పిటిషన్లో, కానీ దాని తగ్గట్టు ఎవిడెన్స్ కనుక వేయకపోతే మాత్రం మీ గ్రౌండ్ ఉన్నట్టు. ఏదైతే చెప్తున్నారో, ఏదైతే పిటిషన్లో చెప్తున్నారో కేసులో, దాని తగ్గట్టు కనుక ఎవిడెన్స్ వేయకపోతే, దాని తగ్గ డాక్యుమెంట్ కనుక కోర్టులో వేయకపోతే మీ గ్రౌండ్ ఉన్నట్టు అపీల్కి. సో ఆ బేసిస్ మీద మీరు చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు వేసిన ఏదైతే కేసు వేసిండ్రో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్ లేకపోతే మాత్రం, ఎవిడెన్స్ లేకపోతే మాత్రం ఆ గ్రౌండ్ మీద మీరు వెళ్ళొచ్చు. బట్ స్టిల్ నాకేంటంటే మీ ఆర్డర్ చూడండి, మీ జడ్జిమెంట్ కాపీ చూడండి. నేను సలహా ఇవ్వడం కరెక్ట్ కాదు, మీరు ఒకసారి వాట్సాప్ చేయండి, దాన్ని చూసి మీకు సజెస్ట్ చేయగలుగుతాను. నేను మీరు వెళ్ళొచ్చా లేదా అని చెప్పగలుగుతా. అండ్ ఏ గ్రౌండ్స్ మీద వెళ్ళొచ్చో కూడా చెప్తాను.